కోనసీమ జిల్లా రాజోల్లో ఓ యువతి మరణించిన కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. అయితే ఆ యువతి మరణానికి బ్లాక్ మెయిలింగే కారణమైనట్టుగా తెలుస్తోంది. అదే గ్రామానికి సంబంధించిన ఓ ఇద్దరు యువకులు, అంటే పెద్దవాళ్ళే, డైరెక్ట్గా ఆ అమ్మాయికి పెళ్లి జరగకుండా రకరకాల ప్రచారాలు తెరలేపి ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్కి పాల్పడ్డారంట. అయితే యువతికి పెళ్లి జరగకుండా చెడుగా ప్రచారం చేయడంతో పాటుగా ప్రైవేటు వీడియోలను కూడా బయట పెడతామని చెప్పి బ్లాక్ మెయిల్ చేశారట. ఈ వేధింపులు తట్టుకోలేకనే ఆ అమ్మాయి అంటే పోయిన ఏడాది డిసెంబర్ 29న బలమరణానికి పాల్పడింది. అంటే వారం రోజుల క్రితం. సో 29వ తేదీన బలమరణానికి పాల్పడింది ఆ యువతి. ఏడాది కాలంగా యువతి పెళ్లి సంబంధాలను ఏదొచ్చినా కూడా దార్ల బాపూజీ అండ్ శ్రీనివాస్ ఇద్దరు చెడగొడుతున్నారట. దార్ల బాపూజీ డైరెక్ట్గా చెప్పినట్టు వినకపోతే ప్రైవేట్ వీడియోలను కూడా బయట పెడతానని చెప్పి బ్లాక్ మెయిల్కి దిగాడట. ఇక తనపై తన కుల పెద్ద అయినటువంటి కాసు శ్రీనివాస్ ఈ రకంగా చేయడంతో పెద్ద ఎత్తున ఆవేదనకు గురైనటువంటి ఆ అమ్మాయి బలమరణానికి పాల్పడింది. తను ఒక లేఖ రాసింది. ఆ లేఖలో ఈ ఇద్దరు పేర్లు బయటపడ్డాయంట. ఇప్పుడు దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు, రిమాండ్కి తరలించారు.